ఓం శ్రీ గణేశాయ నమః. జయము తల్లి ఛానల్కు స్వాగతం. ఇప్పుడు 7 అవుతుంది, ఉదయం 7 అవుతుంది. నేను పూజ చేసేసుకుని ఇడ్లీ వేసాను. అంకులేమో బయటికి వెళ్ళారు. సరేలే ఈలోపు పొట్లకాయలు కోద్దామని చెట్టు దగ్గరికి వచ్చా. ఈ తులసమ్మల మీద పాకింది ఇక్కడ పొట్ల తీగ అయితే బాగా సగం లెక్క తులసమ్మల మీద నుంచి కొంచెం లాగి అవతల పడేసా నేను, మొత్తానికి తెంపకుండాను. ఇగో చూడండి ఎంతంత కాయలు కాసినాయో, 2 నెలల నుంచి కాస్తున్నాయి. ఇవి లోపలికి పైకి కనపడకుండా ఉన్నాయి, అందుకే అంత పెద్దవి అయిపోయినాయి. నేను చిన్నవి కూడా తయారైనలే అని కోసేసాను కాయలు. ఈ తులసమ్మలో నేను రోజు చిన్న దళం తెంపి విష్ణుమూర్తికి పెడతాను. చూడండి చిన్ని పొట్లకాయ. ఇంకా ఇంకా నాకు తెలిసి ఇంకొక 10 రోజులు ఉంటాయి అనుకుంటున్నాయి పొట్లకాయలు. ఇది ఉత్తరేణి మొక్క. మొక్కల మధ్యలో తులసమ్మల మధ్యలో ఈ పొట్ల తీగ మధ్యలో నుంచి పైకి వచ్చింది. ఇది ఉత్తరేణి మొక్క చాలా బాగుంది. ఇక్కడ కుక్కలు కూడా రావు కదా ఇంత మొక్కల మధ్యలో, కానీ నేను ఈ ఆకుని కోస్తున్నాను. ఉత్తరేణి చాలా ఔషధ విలువలు ఉన్న మొక్క ఇది. ఇది 2 రకాలు ఉంటాయంట. ఇది ఎర్రకాడ ఉంది ఉత్తరేణి. ఈ ఆకులు కొంచెం లేత ఆకులు కోసుకుని శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగేసి పెసరపప్పు వేసి కూర వండుకోవచ్చు. మనం ఆకుకూరలానే ఇది కూడా ఉపయోగించుకోవచ్చు. చాలామందికి తెలియదు కదా. ఇదిగో నేనైతే ఇప్పుడే చూసాను, నేను కూడా నాకు ఆరాలేదు. ఇప్పుడు పొట్లకాయలు కోస్తుంటే ఈ మొక్క చూశాను, ఉత్తరేణి మొక్క. సరేలే ఎవరు తక్కువ చోట ఉంది, చక్కగా కుక్కలు కూడా తిరగవు కదా ఇక్కడ అని నేను కాస్త ఆకుని కోస్తున్నాను. పెసరపప్పు వేసి కూర వండుతా. కొంచెం పెసరపప్పుని 1 గంట నానబెట్టుకుని ఈ ఆకునేమో సన్నగా తరిగి పెట్టుకుని తాలింపులో 2 కలిపి వేసుకుని మూత పెట్టి చక్కగా మగ్గించుకుని సరిపడా ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. పెద్ద కూర స్పెషల్ ఏమో అక్కర్లేదు. ఈ తులసమ్మ నుంచి నేను కొంచెం తులసి తీసుకుని రాముల వారికి మాల తయారు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. చాలా ఉన్నాయి తులసి. పూజ చేసుకునే తులసి వేరుగా ఉంది, పెరట్లో ఉంది. ఇవేమో ఇంటి ముందు వసారా దగ్గరే ఉన్నాయి ఇవన్నీ. ఇదిగో ఇక్కడ ఒక కాయ కనపడింది నాకు, పొట్లకాయ. వీటిలోంచి జాగ్రత్తగా దారి చేసుకుంటా వెళ్ళి పొట్లకాయ కూడా కోస్తున్నాను. ఈ కాయ కూడా ఎవరిని అడిగినా మాకొద్దంటే మాకొద్దు అంటున్నారు ఈ కాయలు అయితే. ఏంటో మరి, నేను మటుకు ఎప్పుడూ వండుతానే ఉన్నా. పెరుగు పచ్చడి, కొబ్బరి పచ్చడి, మామూలు కూర, ఉడకబెట్టి కందిపప్పు వేసి కూర, సాంబార్లో వేస్తున్నాను. ఇంకా ఉడకబెట్టేసి ఎప్పుడు కందిపప్పు వేసి వండుతాను. చాలా రకాలుగా చేస్తున్నాను. ఇది ఇంత మటుకు కోసి పెట్టాను. ఇంకా 2 చోట్ల ఉన్నాయి కానీ పొట్ల తీగలో అంత పట్టించుకోలేదు. చూడండి వేప చెట్టు, కొట్టేసిన వేప చెట్టు దగ్గర పూలాగా వచ్చింది చక్కగా. పుట్టగొడుగులు అంటాం కదా, అదే ఇలా పూలాగా